నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. సార్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చినెమ్మటనే వాళ్ళేమన్నారంటే రుణమాఫీ చేస్తాము రైతులకి అని అన్నారు. ఇప్పటిదాకా చేయలేదు. సో, ఇదే టాపిక్‌ని తీసుకొని బీఆర్ఎస్ నేతలు ఇప్పటిదాకా ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు? ఎలా చూడొచ్చు అంటే యాక్చువల్లీ లాస్ట్ ఎలక్షన్స్‌లో హైదరాబాద్‌లో వీళ్ళకి మంచి ఓట్లొచ్చాయి. హ్మ్. విలేజ్ ఓట్లు పడల. ఎవ్వరు రైతులెవ్వడు ఓటేయల. హ్మ్. ఇది తెలుసుకొని కేసీఆర్ గూడా మొన్న ఇంటర్వ్యూలో ఒప్పుకున్నాడు. మాకు విలేజ్‌లలో ఓట్లు పడలేదండి. రైతుల దగ్గర ఎందుకో నమ్మకం పోయింది. సిటీలో ఓట్లు పడ్డాయి. సో, రైతుల దగ్గర నుంచి మద్దతు కోరడం కోసం మొన్న గూడా ఎళ్లి రైతుల కోసం అని తిరిగాడు. కానీ వాళ్ళందరూ మా సంగతి తర్వాత ముందు నీ కూతురు సంగతి చూసుకో అని చెప్పి పంపించేశారు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఆయన వల్ల కాలేదు కాబట్టి హరీష్ రావు రంగంలోకి దిగి ఏం చేశాడు అంటే రేవంత్ రెడ్డి ఆగస్ట్ 15కి లోపు రుణమాఫీ చేస్తా అని చెప్పాడు. ఆయన చెయ్యడు. ఆయన గనక చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి నిన్న గన్ పార్క్ దగ్గరకొచ్చాడు. ఆ పత్రం పట్టుకొని. అంటే వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మీరు అనవసరంగా కాంగ్రెస్‌కి ఓటేస్తున్నారు అది నమ్మి. మీరు వెయ్యకండి. ఎందుకంటే రుణమాఫీ అనేది జరగదు. నేను ఇంత గట్టిగా చెప్తున్నానంటే వాళ్ళు చెయ్యరనే అర్థం అన్నట్టుగా జనాల్లో పోర్ట్రే చేద్దాం అనుకున్నాడు. హ్మ్. కానీ ఇక్కడ అసలు విషయానికొస్తే నెక్స్ట్ డే కోమటిరెడ్డి వెంకటరెడ్డి లైన్‌లోకి దిగంగానే హరీష్ రావు వెళ్ళిపోయాడు. విషయం ఏంటి? రాజీనామా పత్రం అంటే ఇప్పుడు హరీష్ రావు ఎన్నో సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆర్థిక మంత్రిగా గూడా పనిచేశాడు. అవును. స్పీకర్ ఫార్మాట్ అనేది ఒకటుంటది. దానికి తగ్గట్టే నువ్వు రాజీనామా పత్రం ఇవ్వాలి. ఏదేదో ఇష్టం ఉన్నట్టు సుభాషితాలు, దాశరథి కరుణాపయోనిధి, వేమన శతకాలు రాసి తీసుకొచ్చి పేజీన్నర పట్టుకొచ్చి, నా రాజీనామా లేఖ రేవంత్ రెడ్డి నువ్వు గూడా రా తొడగొడుతున్నా, నువ్వు గూడా రాజీనామా ఇవ్వు అంటే అది ఏదో పనికిమాలిన చర్య. జస్ట్ ఏదో తీసుకెళ్దాం అనుకున్నాడు. హ్మ్. అసలు స్పీకర్ ఫార్మాట్ ప్రకారంగా నిజంగా హరీష్ రావు రాజీనామా పత్రం తీసుకొస్తే అది తీసుకొచ్చే దమ్ముందని గూడా అడిగారు. తేడు ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. ఎందుకంటే ఒకవేళ గబుక్కున స్పీకర్ ఆమోదించాడనుకో చచ్చూరుకుంటాడు. మళ్ళీ బై ఎలక్షన్‌లొస్తాయి అక్కడ. సో, అట్లా ఆ పనిని వీళ్ళు చేయరు. కాకపోతే నిన్న ఊరికే ఓ చిన్న రచ్చ చేశారు. దేనికంటే రైతుల్లో వీళ్ళు రుణమాఫీ చెయ్యరు అనే ఒక నినాదాన్ని తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. బట్ అది ఫెయిల్ అయింది. ఎవరు గూడా నమ్మలేదు. ఎవరు పట్టించుకోలేదు. అండ్ ఈయన ఆహ్, గన్ పార్క్ దగ్గర ఈయన చేసిన హడావిడిని గూడా పోలీసులు పంపించేశారు. ద రీజన్ ఇంకోటి చెప్పనా? ఒకవేళ నిజంగా రుణమాఫీయే చేశాడే అనుకో, హ్మ్. అప్పుడు ఈయన మళ్ళీ మీసం తిప్పుతాడు. చూసావా నేను దగ్గరుండి కొట్లాడి మీకోసం తెప్పిచ్చాను అని. ఇఫ్ చేయకపోతే? చేయకపోతే ఇది రాజీనామా చేయి. నువ్వు ఎందుకు చేయలేదు అని. హ్మ్. చేసినా ఈళ్ళకే బెనిఫిట్, చేయకుండా వీళ్ళకే బెనిఫిట్ లాగా మలుచుకున్నారు. అండ్ పోలీసులు ఏం చెప్పారు, ఈయనతో పాటు 5గురికి అనుమతి ఉంది. మీరందరూ రావద్దు అన్నాడు. కావాలని పరిమితి అంటే అనుమతి లేకున్నా పరిమితికి మించి జనాలను అక్కడికి తీసుకొచ్చి హ్మ్. టీఆర్ఎస్ కాడ ఓ 500 మందిని పెట్టారు. పోలీసులు పంపించేశారు. రేవంత్ హ్మ్. రెడ్డి కావాలనే నన్ను పంపించేశాడు చూడు అని చూపిచ్చాడు. ఇంతే జరిగింది. థాంక్ యూ సార్.